హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ముందుకు నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే, నేను ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. చాలా డేస్ తర్వాత డైలీ వాళ్ళ డాడీ తీసుకెళ్తారు, ఈరోజు నేను తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో చూద్దాం రండి ఫ్రెండ్స్. పిలుద్దామా ఫ్రెండ్స్ వాళ్ళని? మీరే చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో. వర్ష రన్నా, ఎంతసేపు స్కూల్కి లేట్ అవుతుంది కదా. మార్నింగ్ నుంచి మమ్మల్ని స్కూల్లో ఎవరు డ్రాప్ చేస్తారు? ఇంకెవరు బెటా, ఈరోజు డాడీ లేడు కదా, నేనే డ్రాప్ చేస్తాను. సరే 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 ఆగండి ఆగండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాలా డేస్ అవుతుంది, లేదన్నా 6 to 7 months అవుతుంది పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళి. ఎందుకంటే వర్క్ బిజీలో పడేసి నేను జాబ్కి వెళ్ళిపోవడం 8 o'clockకి, మా పిల్లలు 8:30కి వెళ్ళడం. కాబట్టి మా వారే తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళు, తీసుకొచ్చేవారు. పికప్ ఆయననే, డ్రాప్ ఆయననే, 2 అతనిది అయిపోయాయి. చాలా డేస్ తర్వాత ఈరోజు మా ఆయనకు అర్జెంట్ వర్క్ అది మార్నింగ్ వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు నేను లీవ్ పెట్టి మా పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మా పిల్లలు కాదు, ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. కాబట్టి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ బిజీ పక్కకు పెట్టి ఒక 2-10 minutes పిల్లల కోసం కేటాయించి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తో రావాలని చాలామంది ఫీల్ అవుతారు. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఎవరిని తప్పు పట్టట్లేను. ఇప్పుడున్న వర్క్ బిజీలో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కానీ పిల్లల కోసం కూడా కొంచెం ఆలోచించి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.